స్తోత్రములు స్తోత్రములు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము. అనేక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించారు. సంవత్సరంలో మొదటి దినంలో మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి నిలిచిన గొప్ప భాగం మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన సంవత్సరం అంతా మీరు భద్రపరిచారు. నూతన దయాకిరీటాన్ని అనుగ్రహించారు. అన్నారు స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఏమి చిన్న మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకున్నది మీ సన్నిధిలో మిమ్మల్ని స్థితించడం తప్ప ఇవేమి ప్రభావం. Hallelujah.
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు ఆశే నీకెందుకో నన్ను
దీనుల ఎడల కృప చూపువాడా, దేవాసుని నాటుకుగదా.
హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాని కాదు,
సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము మనుషులకు అసాధ్యమైనవన్నీ దేవునికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే హల్లెలూయా తండ్రి దేవుడు తన ఆత్మ ద్వారా ఈ 2026 సంవత్సరంలో నూతన కార్యములు జరిగించుగాక తమైన కార్యములు జరిగించుగాక పరిశుద్ధాత్మ కార్యములంటే ఏమిటో ఈ సంవత్సరం మీరు అనుభవించుదురుగాక యేసునామములో ఆగిపోయినవి ఆలస్యమవుతున్నవి కదలకుండా జిడ్డుగా ఉన్నవి నజరేయుడైన యేసు నామములో దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా శక్తి చేత బలము చేత కానటువంటి వాటిని జరిగించునుగాక ముగించునుగాక మీ హృదయాలను తృప్తిపరచునుగాక యేసునామములో ఆమేన్. దయచేసి కూర్చొని సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. దేవుడికి 2026వ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము జాగ్రత్తగా వినండి. మాట వినిన దగ్గర నుంచి దేవుడి వాక్యానికి లోబడుతూ ఉండగా దేవుడు మనందరి జీవితాలలో వాగ్దానములు నెరవేర్చి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతూ వాగ్దానం మనకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల వరకు చదువు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. 6 నుంచి 9 వచనాలు. 12 వచనాల వరకు చదువుతాను. జాగ్రత్తగా ఈ బైబిల్స్ చూడండి. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా శ్రద్ధ బైబిల్ వినండి. దేవుడు మీ యొద్దకు ఈ సంవత్సరం తగినటువంటి వాగ్దానాలు మీ యొద్దకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఒక గొప్ప వాగ్దానం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు? నీవు చదువు భూమి వదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు?
లోకమంతటిలో సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండుగుంట చూచి సంతోషించును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా, పరిశుద్ధమైన బంగారు పాదాలను స్తుతిస్తూ కొనియాడుతూ అయ్యా నీ పాద సంఖ్యలో వాక్కు కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. ఈ సమయంలో మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి అంత మట్టికే కాకుండా నాయన ఈ సంవత్సరం మా జీవితంలో మీరు ఉద్దేశించిన కార్యములు ఏవో, మీరు చేయాలనుకున్నటువంటి కార్యములు ఏవో మాతో మాట్లాడడానికి కూడా మీరు ఆసక్తిని కనపరుస్తున్నందుకు, త్వరపడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దీనదాసురాలను నీ శిరోచాలు పూర్తిగా మరుగు చేసి నీ ప్రియ ప్రజలమైన మా అందరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడి గ్రహించినట్లుగా అట్టి హృదయమును మాకు అనుగ్రహించి ప్రతి విధమైన దృష్టి క్రియలన్నీ ఏర్పరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ 2026వ సంవత్సరానికి మనందరితో ఇస్తున్నటువంటి మనం ఊహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది చేతులు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును, దీనిని చేతులు అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు 2025 పూర్తిగా మనం అనుభవించడానికి, ప్రయాణం చేయడానికి ఆయన మన తోడుని నడిపించారు. దాన్ని బట్టి కృతజ్ఞతలు. నూతన సంవత్సరంలో కనిపెట్టి బహుశ్రేష్టమైన వాగ్దానంతో మనం ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి, దేవదేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ వాగ్దానం నిశ్చయంగా మనందరి జీవితాల్లో ఈ సంవత్సరం చూచుదుగాక. ఈ జనవరి నెల నుంచి మన జీవితాల్లో శక్తి చేత, బలము చేత కానటువంటివి, ఆగిపోయినటువంటివి, ఆలస్యమైనటువంటివి తన ఆత్మ ద్వారానే దేవుడు జరిగించి తన సన్నిధిలో సాక్షులుగా నిలుపుకొని మహిమ పొందుకొనుగాక. ఆమేన్. మనము దేవుని వాక్యంలోకి వెళ్తే ఈ మాటలు దేవుడు జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బాబెలుకి ప్రత్యక్షమై జకర్యా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. జెరుబ్బాబెలు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని ఒక సంగతి గురించి మాట్లాడటం జరిగిందన్నమాట. అయితే శక్తి చేతనైనను బలము చేతనైనను కానటువంటి దేవుడు తన ఆత్మ ద్వారా మన జీవితాల్లో జరిగించే కార్యాలు ఎట్లా ఉంటాయి? శక్తి చేత, బలము చేత జరిగే కార్యాలు ఎటువంటివి? దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఎట్లాంటివి? ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాల్సింది. అయితే శక్తి చేత, బలము చేతనైన కార్యాలు అంటే ఏంటంటే మనందరికి అర్థం అవ్వాలంటే ప్రకృతి సంబంధమైన లేదా భూ సంబంధమైన శక్తి, బలము, సామర్థ్యము, జ్ఞానము. ప్రకృతి సంబంధమైన లేదా భూ సంబంధమైన జ్ఞానము, శక్తి, బలము, సామర్థ్యము. ఇంకా చెప్పాలంటే శక్తి చేత, బలము చేత అని అంటే అర్థం ఏంటంటే మానవ సంబంధమైనటువంటి సామర్థ్యము, మానవ సంబంధమైన సామర్థ్యముతో కార్యాలు
అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నది ఏంటి అంటే, శక్తి చేత బలము చేత కాక, అంటే ప్రకృతితో సంబంధం లేకుండా, భూ సంబంధమైనటువంటి వాటితో పని లేకుండా, మానవ శక్తితో, సామర్థ్యంతో, జ్ఞానంతో పని లేకుండానే నేను నా ఆత్మ ద్వారా కార్యాలు చేస్తాను, నా ఆత్మ ద్వారా కార్యాలు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వితౌట్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్, without human resources, without human empower, without human support, without human knowledge or wisdom, మానవ జ్ఞానము, మానవ సామర్థ్యము, మానవ వనరులు, మానవ జ్ఞానము, మానవ శక్తి, బలము, మనుషుల సపోర్ట్, ఇవి లేకపోయినా నేను మీ జీవితాలలో నా ఆత్మ ద్వారానే కార్యాలు చేసేస్తాను, నా ఆత్మ ద్వారానే కార్యాలు చేసేస్తాను అని ఈరోజు చెప్తున్నాను. బైబిల్లో మనం గమనిస్తే లోకాసు సువార్తలో మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువు తనలోనితో సెలవిచ్చినటువంటి గొప్ప మాట. శిష్యులు కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు, ఇది ఎట్లా సాధ్యము, ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సాధ్యం అని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, ఆయన ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యేసయ్య అంటారు, ఇది మనుషులకు అసాధ్యములే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ఇది మానవులకు అసాధ్యమేమో కానీ దేవునికి సాధ్యమే. దేవునికి అసాధ్యములైనవి ఏవి కూడా లేవు. మనుషులకు అసాధ్యములైనవి కొన్ని ఉంటాయి, కొన్నింటి చాలా ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి అట్లాంటి దేవుడిని మనము సేవించున్నాము. కొన్నిసార్లు మన శక్తి చేత, మన బలము చేత, మన జ్ఞానము చేత, మన పలుకుబడి చేత, మన సామర్థ్యము చేత, మన ఆలోచన చేత కొన్ని చేయడానికి ప్రయాసపడినప్పుడు కూడా అవి జరగకపోవచ్చు, అవి జరగకపోవచ్చు, అవి కదలకపోవచ్చు, అవి ఆగినట్టుగా ఉండొచ్చు. కానీ మనము ప్రయత్నం చేసిన, మనము ప్రయాసపడిన, చుట్టూ అన్ని మార్గాలుగా వెతికినా కూడా కనబడనిది, కనబడనిది, జరగనిది దేవుడు ఆ సమయంలో ఏం చేస్తాడంటే, మన ప్రయాసలు, మన బాధలు, మన భారాన్ని, మన చింతను, మన ప్రయాసలు చూసి దేవుడే తన ఆత్మ ద్వారా సడన్గా కార్యములు అప్పటికప్పుడు చేసేస్తాడు. With the Holy Spirit, all things are possible. With Christ, all things are possible. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమే ఒకటి కూడా లేదు. ఇది మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నది, మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు ఒక రాత్రంతా, పేతురు తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది చేసే శిష్యులే రాత్రిపూట చేపలు పట్టడం కొరకు సముద్రం దగ్గరికి వెళ్ళారు. తిబేరియా సముద్రం దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చేపలు పట్టడం అంటే రాత్రిపూటే పడతారు. వాళ్ళు పాపరులు కావచ్చు కానీ
వాళ్ళ ప్రయాస నిష్ప్రయోజనమైపోయింది. వాళ్ళ ప్రయాసకు వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. కష్టపడినప్పుడు ఫలితం దక్కినప్పుడు సంతోషం, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ ప్రతిఫలం వచ్చిందని ప్రతిఫలాన్ని చూసుకుని కష్టాన్ని మర్చిపోతుంటాం. మనం ప్రయోజనాన్ని చూసుకుని కష్టాన్ని మర్చిపోతూ ఉంటాం. అయితే అక్కడ పేతురు వాళ్ళంతా కూడా కష్టపడినా ఫలితం లేదు, కష్టపడినా ప్రయోజనం లేదు, వాళ్ళు నిరాశతో ఉన్నారు. కష్టపడి అల్లిసిపోయి అలాగే చతికిలు పడిపోయారు. తెల్లవారుతుంది అలాగే ఉండిపోయారు. రాత్రి పూటే చేపలు పడతారు, రాత్రి పూటే అవి చేపలు వలలోనికి వస్తాయి. అది ఒక సిస్టమేటిక్, అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం, అది ప్రకృతి సంబంధమైన వాస్తవము, అది మనుషులందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ అక్కడ ప్రకృతి సంబంధమైన వాస్తవమైన మానవ బలము శక్తిని ఉపయోగించిన, మానవ జ్ఞానము సామర్థ్యము ఉపయోగించిన ప్రయోజనము లేదు, ఫలితము శూన్యము. చతికిలు పడిపోయారు, అలిసిపోయి కూర్చున్నారు. అయితే వాళ్ళు ఒంటరి వారు కాదు, వాళ్ళు ఈ లోకానుసారమైన వ్యక్తులు కాదు, వాళ్ళకంటూ పై ఉన్నారు. వాళ్ళు అంతకు ముందే ఒక గొప్ప దేవుని వెంబడించినటువంటి వారు, గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి వారు, అద్భుతాలు చూసినటువంటి వారు. కానీ వారి మానవ సంబంధమైన ప్రయాస పడినా కూడా వారి సామర్థ్యానికి తగిన ఫలితం లేక, ఫలితం శూన్యమైపోవడం వల్ల నీరసిల్లిపోయి ఉన్నారు. ఇక నో యూస్, నో హోప్ అనుకుంటూ చతికిలు పడిపోయారు. ఎలా రేపటి పరిస్థితి, ఎలా మన కుటుంబాలను పోషించుకోవాలి, ఈ వాట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకు వచ్చిందే ఈ పని, ఇంకా ఎట్లా అనేటువంటి ఆలోచనలో ఫలితం ఒక పక్క లేదు, మరొక పక్క రేపు వాళ్ళు పనులు కట్టాల్సింది, కుటుంబాన్ని పోషించుకోవాల్సింది, జీవిత ప్రయాణం, కుటుంబ ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రెండింటి మధ్య సతమతమైపోతే ఏమి చేయలేరు, అలాగే శ్రేష్ఠులాగా ఉండిపోయారు. అయితే వారితో ఉన్నప్పుడే కాదు, వారితో లేకపోయినా కూడా ఆయన కవి దృష్టి అంతా వారి మీద ఉంటుంది. ఎవరైనా యేసయ్య, యేసయ్యను 3.5 సంవత్సరాలు వెంబడించిన శిష్యులు యేసయ్య లేకపోవడం చూసి మనం పని చేసుకుని కుటుంబాలు పోషించుకోవాలి కదా, మనం పోషించేటువంటి నాయకుడు చనిపోయాడు కదా అని ఆయన వెళ్ళిపోతే వాళ్ళు అలసిపోయిన సమయంలో తెల్లవారుజామున యేసయ్యే వారి యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, యేసయ్యే వారి యొద్దకు వచ్చాడు. యేసయ్యే పునరుత్థానమైన తర్వాత శిష్యులకు మరొకసారి ప్రత్యక్షం అవుతున్నటువంటి సందర్భం అది. పునరుత్థానమైన తర్వాత ప్రత్యక్షం అవుతున్నటువంటి సన్నివేశం అది. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, మీరు కొంచెం లోతుగా వెళ్ళి కూడి ప్రక్కన వలలు వేయండి. ఆయన ఏ టైంలో వెళ్ళాడు? ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడు. చేపలు ఎప్పుడు పట్టాలి? ప్రకృతి పరంగా, ప్రకృతిలో భాగమే కదా ఫిషెస్. అయితే తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆయన అన్నాడు, ఒక మాట చెప్పాడు, కొంచెం లోతుగా వెళ్ళి కుడి పక్కన వలయండి అని. అయితే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రదేశం అంతటా కూడా వలలు వేస్తున్నారు, ప్రయాసపడి ఉన్నారు, కష్టపడి ఉన్నారు, వెతికి ఉన్నారు. ఒక్క చేపైనా పడల, ఒక్క చేపైనా పడలేదు. అయితే అప్పుడు పేతురు అన్నాడు, నీ మాట చొప్పున వల వేస్తాం, నా కలిసిపోయాము, చేప
ఒక్కటి కూడా పర్లేదు, అయినా నీ మాట చొప్పున చేస్తాము అని వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టు చేయగా ఏమైంది? రాత్రంతా దొరకని చేపలు ఒక్కసారిగా ఎక్కడెక్కడ ఉన్నాయో కానీ ఆ ఒక్క మాటను విధేయత చెప్పగానే చేపలన్నీ ఆ సముద్రంలో ఎక్కడెక్కడున్నాయో మొత్తం వచ్చేసేసి ఈ పేతురు అలాగే యేసు శిష్యులు వాళ్ళ వలలో వచ్చి చిక్కు పడిపోయాయి. రాత్రంతా ఎక్కడ దాక్కున్నాయండి పాపం రావాలి కదా. కనీసం ఎట్లాంటి పరిస్థితి అంటే ఒక్క చేప కూడా పడుకుని ఉంటుంది. అట్లాంటి జాతరలకి మనమేమో చిరువురు వెళ్ళాలి మక్కవారు. అంతకుముందు ఏదో వర్షాలు పడినప్పుడంట చేపలన్నీ కొట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఉన్న ఏరియాకి వచ్చేసేయంట. పెద్ద పెద్ద చేపలు ఏదో పేర్లు చెప్తున్నారు. వస్తే పల్లెలో జనాలు వేరే ఊర్లో వచ్చి కూడా వాటిని పట్టుకొని తినడమే కాదు అమ్మేసుకున్నారంట వేలకి. అలా ఒక్కసారిగా అంత పెద్ద పెద్ద చేపలు అంటే వారు ఉంటున్నటువంటి ఇంటి చుట్టూ కూడా పొలాలు వరి చేలు ఉంటాయి, కాలువలు ఉంటాయి. అయితే ఎక్కడి నుంచి వచ్చిన ఆ వర్షానికి పెద్ద పెద్ద చేపలను వచ్చేసి అంట ఆ ఊరంతా కొన్ని దినాల పాటు పండగ చేసుకున్నారు. తినడమే కాదు అమ్ముకున్నారు. అక్కడ వ్యాపారం జరిగిపోయింది. కొంతమంది లబ్ధి పొందుకున్నారు. దేవుడే ఆ ప్రాంత వాసుల కొరకు ఫిషెస్ కి ఆజ్ఞాపిస్తే అవి వచ్చి ఉంటాయి. వాళ్ళు పోషించబడటం కొరకు. అయితే అన్నీ అయిపోయింది. మా పిల్లోడు చిన్నోడు ఉంటాడు. అది తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఒకరోజు చెప్పాడు అనమాట, అక్క అయినా అక్కోళ్ళకి ఇన్ని చేపలు వచ్చాయంట అంటే మాకు కుదరలేదు, దేవుడు పంపలేదు వెళ్ళలా. అది విన్నాడమ్మా. అక్కడి నుంచి మనం వెళ్దామా లేదా వలేసుకొని చేపలు పడదామని వేసుకున్నాడు మా చిన్నప్పుడు. అక్కడ అన్నయ్య దగ్గర వల ఉంది, గేల ఉంది. మనం వెళ్ళి పడిపోతాం, మనం కూడా తిందాం. ఎందుకంటే అన్ని చేపలు పడక ముందు ఒకసారి హాలిడేస్కి అక్కడ పిల్లల్ని విడిచిపెట్టి రావడానికి వెళ్ళినప్పుడు ఇక మేము ఇంట్లో మా చెల్లి అందరం కలిసి వీళ్ళు బాగా పడలేక నేను కాదు వీళ్ళు చెల్లిని తీసుకొని గ్యాలో తీసుకొని వెళ్తే ఇంత చేపలు పట్టుకొని వచ్చారంట. నలుగురు వెళ్ళారు పిల్లకాయలు. అలా కొట్టే చేపలు తీసుకొని వస్తే వాటి భద్రంగా వండి ఈ నలుగురికి 4 చేపలు వేసి పెట్టింది మా చెల్లి. కష్టపడ్డారు. ఎంత చూస్తే ఎంతే మన తృప్తిపరచడం కోసం అది చూసాడు. అప్పుడు పడతాయి, ఇప్పుడు కూడా పడతాయి కదా అని విసిగించేస్తున్నాడు. సరే వెళ్ళినప్పుడు చూద్దామంటే రీసెంట్గా సెమీ క్రిస్మస్ అయితే వెళ్ళిన తర్వాత మేము మార్నింగ్ వచ్చి అసలు లేదు చేపలు పట్టాల్సిందే వెళ్ళాల్సిందే అప్పట్లాగా పడతాడు. అన్ని అయిపోయి అంతా బాగుంటే కాదు ఉంటాయని. ఇక ఈసారి నేను కూడా బయలుదేరా. చిన్నప్పుడు ఉన్న అనుభవం నాకు. ఈ పొడపట్ట కర్రలకు కట్టుకొని పోయేదాన్ని. అబ్బాయిలు అమ్మాయిలు అంతా ఒక టీములు కాసేది. మనకేమంటారు తొలుగులు అంటారు కదా. అంటే అన్ని పళ్ళు వేసిందాన్ని, పిచ్చి పళ్ళన్నీ కూడా. ఇకైతే అది ఉంది కదా, రండి ఒకసారి నేను కూడా వస్తాను చూద్దామని అంటే ఆ ఊరు చివర తీసుకొని గ్రామ దగ్గరికి గంట పైన అది వేస్తుంటే ఒక చేప వస్తేగా గంట పైన వేసాం. ఇంత చేప కూడా వాళ్ళ మొఖాలకి. ఎందుకు? చేపల సీజన్ వచ్చినప్పుడు పట్టుకొని పోయారు. ఇప్పుడు అసలు లేనప్పుడంటే ఏమొస్తాయి? కానీ ఇక్కడ చూడండి, పట్టే టైం అయిపోయింది. చేపలు పడగలిగే టైం ఇక్కడ వల్ల అంత అనుభవం కలిగిన వాళ్ళకి. కానీ యేసయ్య వచ్చి మాట ఇచ్చినప్పుడు ఆ సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఆ 2 వలలు పిగిలిపోయేటంత పెద్ద చేపలు. యోహాను సువార్తలోనైతే 153 పెద్ద గొప్ప చేపలు రాయబడినాయి. మిగతా సువార్తలోనైతే 2 వలలు 2 తోనెలు పట్టేటంత విస్తారమైన
జీవితాల కార్యాలు అట్టి రీతిగా జరిగిపోతాయి. అది టైం. 2025 వరకు మన కష్టంతో బతికాం, ప్రయాసపడ్డాం, మన జ్ఞానం ఉపయోగించాం. అయితే కొన్ని విషయాల్లో ఆలస్యం అయిపోయాయి. మనం ప్రయాసపడినంత కార్యాలు జరగలేదు, మనం ఆశించినంత కార్యాలు జరగలేదు, కొన్ని కదలకుండా ఉన్నట్టున్నాయి. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, 2025 పరిశుద్ధాత్మ కార్యాలు జరిగే కాలం కాదేమో మన జీవితాల్లో. ఈ 2026 జనవరి 1న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరము అతి అద్భుత కార్యములు నా ఆత్మ ద్వారా మీ జీవితంలో చేయబోతున్నా. ప్రకృతితో సంబంధం లేదు, మానవ బలముతో సంబంధం లేదు, నా ఆత్మ ద్వారా మీకు కావాల్సిన వాటిని ఆజ్ఞాపించి చేయబోతున్నాను. అక్కడ డిఫరెన్స్ తెలియాలి అని ఆ రాత్రి చేపలు పడకుండా దేవుడే వాటిని అడ్డుకున్నాడు. ఒక్క చేప కూడా పడలేదు అంటే అది కూడా దేవుడు చేసిన కార్యం. అరే 1-2 పడితే వారి మానవ శక్తికి, వారి మానవ బలానికి, వారి జ్ఞానానికి ఎంత కొంత ప్రతిఫలం దొరికింది అని అంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేయాల్సి వచ్చినప్పుడు, చేస్తానని చెప్పినప్పుడు ప్రకృతి పరంగా శూన్యంగా ఉండాలా, నీ బలము నీ శక్తి కాస్త దానిగా ఉండాలా, నీ పరిస్థితి శూన్యంగా ఉండాలా, ఏమి లేనట్టుగా ఉండాలా, ఆగిపోయినట్టుగా ఉండాలా, కదలనట్టుగా ఉండాలి. అప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం చేసినప్పుడు ఇది దేవుని కార్యము, ఇది పరిశుద్ధాత్మ కార్యము అని మనము సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వాక్యాన్ని, పరిశుద్ధాత్మ కార్యం అంటే ఏంటో ఇంకొక ఎగ్జాంపుల్ ని దేవుడు మనకి ఇస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ద బైబుల్. మనందరికీ తెలిసిందే, ఈ క్రిస్మస్ సీజన్ లో కూడా మనం నడిచి వచ్చాం. ఆ క్రిస్మస్ సీజన్ లో పరమాత్మ మనం ధ్యానించుకున్నటువంటి విషయమే ఇది. దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే, ఎందుకంటే నేను అవసరమైన రిఫరెన్సెస్ చూపించి ముందుకెళ్తాను. మిగతావి సేమ్ ఉన్నాయి లోతుగా, అవి అంత ధ్యానించుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజున. అయితే ఇక్కడ మత్తయి సువార్త 1:18లో ఏమని రాయబడినది అని అంటే, ఆ ఒక్క మాట చాలా 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 మనకి ఇప్పుడు ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 1:18 యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపులకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ చూడండి, సత్యం చూడండి ఏమన్నది ఇక్కడ. మరియ యోసేపులకు ప్రదానము చేయబడింది. అయితే వాళ్ళిద్దరు ఇంకా శారీరకంగా ఏకము కాలేదు, పెళ్లి కాలేదు కనుక. అయితే మరియ జీవితంలో ఏం జరిగింది? మరియ జీవితంలో ఏం జరిగింది అని అంటే, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి యేసుకు జన్మనిచ్చింది. సృష్టిలో ప్రకృతి పరంగా మానవ బలము, శక్తి, ప్రయాస లేకుండా ఇటువంటి కార్యం జరిగిందా, జరుగుతుందా? ఇద్దరు పురుషుడు ఒక స్త్రీ ఏకము కాకుండా శారీరకముగా ఒక స్త్రీ గర్భము దాల్చగలుగుతుందా, గర్భవతి అవుతుందా? ఇంకా చెప్పాలంటే కన్యక గర్భము ధరిస్తుందా?
పిల్లలకు కనాలంటే సృష్టి పరంగా, ప్రకృతి పరంగా, మానవుని జ్ఞానపరంగా మనందరికీ తెలిసినటువంటి వాస్తవం ఏమిటి అని అంటే స్త్రీ పురుషులు ఏకము కావాల్సిందే. ఇది ఎవరైనా చెప్తారు. ఇది జరగకుండా కన్యక గర్భవతి అవ్వడం అసాధ్యం. కన్యక ఒక కుమారుని కనడము అసాధ్యం. ఎవరికి అసాధ్యం? మనుషులకు అసాధ్యం. ప్రకృతి పరంగా చూస్తే అసాధ్యం. కానీ వింత కదా ఇది. అయితే ఆ కన్యక, ఆ మరియ ఎలా గర్భవతి అయింది? ఆ అసాధ్యమైన కార్యము తన జీవితంలో ఎలా జరిగింది అని అంటే అందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు మీరు ఈ సత్యాన్ని గ్రహించాలని నేను మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకా వారితో పాటుగా ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది కదా. డిఫరెన్స్ తెలియాలి మనకి. మానవ శక్తి బలము ప్రకృతి పరంగా ఎలా ఉంటుంది, ఆ శక్తి సామర్థ్యాలు, ఎట్లాంటి కార్యాలు, ప్రకృతికి అతీతమైన పరిశుద్ధాత్మ కార్యం ఎట్లాంటిదో ఈ వేరియేషన్ డిఫరెన్స్ మనకు తెలియాలంటే ఎలిజబెత్ గర్భం ధరించినది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అదే టైంలో వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ గర్భం ధరించింది. ఇదే గొప్ప కార్యం అనుకుంటామా? అబ్రహాము శారాలకు ఆ వయసులో పిల్లలు పుట్టడమే దైవ కార్యమని మనం గొప్పగా మాట్లాడుకుంటాం ఆ దేవుని కార్యాల గురించి. ఎలిజబెత్ జకర్యా వారి ఇరువురు ద్వారా గర్భం వచ్చింది. అయితే అదే సమయంలో కన్య అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. వీళ్ళంటి గర్భం కాదు అని ధరించింది. ఎలిజబెత్ ధరించినట్లుగా కాదు మరియ ధరించింది. ఆమె కేవలం పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మనుషులకు అసాధ్యం, ప్రకృతికి అసాధ్యం, దేవుడికి అనగా దేవుడి ఆత్మకు సాధ్యమే. అంటే దేవుడు ఈ ఎగ్జాంపుల్స్ మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా, నా ఆత్మ ద్వారా మీ జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా నేను చాలా సులువుగా చేసేస్తాను, చాలా సులభంగా చేసేస్తాను, మీకు అంతు చిక్కని విధంగా చేసేస్తాను. ఎన్ని మన ఎవరో ఒక ఎందుకులే గొప్ప సంవత్సరం అనబోయా అన్నాడు. కన్యక ఎట్లా గర్భం స్త్రీ? ఇది చరిత్ర, చరిత్ర ఉంది, ఇది సత్యము అని వాళ్ళకు తెలుసు. బాగా అందరికి బాగా తెలుసు. కానీ ఏం కోతలు వస్తున్నారు ఎట్లా వాళ్ళకి ఎంత చెప్పిందా? వాళ్ళ వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ జ్ఞానము ఏం చెప్తుంది? స్త్రీ పురుష కలయిక వల్ల పిల్లలు ఉండడానికి జరగదు, ఇది అసాధ్యం అనేస్తున్నారు. కానీ మన దేవుడు మనకు తెలుసు కదా. మన జీవ గ్రంథంలో రాయబడినటువంటి చాలా సంగతులు తన ఆత్మ ద్వారానే చేశారు కదా. మనం నమ్ముతున్నాం కదా. అందుకే అది కూడా నిశ్చయంగా జరిగింది అని మనం నమ్ముతున్నాం. వాళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఇంకా 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 నమ్మలేకపోతున్నారు. ఎందుకు అంటే అది ప్రకృతికి అందనిది. అది ఒక వింత కార్యము, పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలిస్తే ప్రశ్నించారు. పరిశుద్ధాత్మ ఎట్లాంటి కార్యాలు తెలిస్తే ప్రశ్న వేయరు. వాళ్ళకి యేసయ్య గురించే తెలియదు, పరిశుద్ధాత్మ గురించి ఇంకేమి తెలుసుకుంటారు, ఇంకేం గ్రహించగలుగుతారు. కాబట్టి అది అబద్ధము అని చెప్పడానికి ప్రయాసపడుతున్నారు అంటే. సో ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా చేస్తాయి, జరుగుతాయి? ఆయన తన ఆత్మ ద్వారా సులభంగా ఎట్లా చేస్తారు? రాత్రులాగా పడలేని చేపలు తెల్లారేసరికి 2 దోణలు నిండేటంతగా వచ్చేసాయి. దేవుడు ఆజ్ఞాపించేశారు.
అయితే సృష్టిలో ఎక్కడ జరగనటువంటి కన్యక మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. అంటే నీ జీవితంలో దేవుడు తన ఆత్మ ద్వారా ఏదైనా చేయగలడు అని ఈ రోజున మీరు విశ్వసించడానికి, మీ విశ్వాస సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఎగ్జాంపుల్స్ మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2025 ప్రయాస కనపడుతుంది, వేచి చూపు కనపడుతుంది. 2026లో ఎదురు చూసినవి, మనం ప్రయాసపడిన జరిగినవి దేవుడు తన ఆత్మ ద్వారా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే నేను ఈ రోజున ఇక్కడ రాయబడినటువంటి ఈ సంగతిని ధ్యానం చేసుకొని ముగిస్తాను. హల్లెలూయా. ఇది ఇక సాధ్యం కాదు అనేటువంటి వాటిని దేవుడు ఎంత సులభంగా తన ఆత్మ ద్వారా చేసేయబోతున్నాడంట. పాత నిబంధనలు మనం చాలా చూస్తాం. యెహోషువ సూర్య చంద్రులను సృష్టిని ఆపగలిగాడనంటే అది కూడా ఏంటి? ఒక్క మాటతో పరిశుద్ధాత్మ కార్యం. తను ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి కనుక తను ఆజ్ఞాపించినప్పుడు అప్పటిదాకా జరగనటువంటిది సూర్య చంద్రుడు ఒక రోజు ఆగిపోవడం ఏంటి అసలు? పైగా వీళ్ళ యుద్ధం జరిగిందా ఆగిపోవడం ఏంటి? అంత కమాండ్ చేయగలిగింది జోషువా. ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎందుకు మాట పడగలిగాడు? తనలో ఉన్నటువంటి ఆత్మను బట్టి మాత్రమే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి మాత్రమే ఆజ్ఞాపించగానే అవి యుద్ధము జరిగిందాక, వారి విజయము సాధించిందాక, విజయము డిక్లేర్ అయ్యిందాక ఆగాయి. విజయం వచ్చేసింది, యుద్ధం అయిపోయింది అన్నాక ఎటు దిక్కున వెళ్ళిపోయాడంటే. హల్లెలూయా. అలాగే కొన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎర్ర సముద్రం అసలు 2 పాయలు అక్కడ చూసాము మనము. సముద్రం ఉన్నట్టుండి ఇలాగే ఉండి 2 పాయలు అసలు అప్పటిదాకా జరగలేదు అట్లాంటి కార్యాలు, అద్భుతాలు. అందుకే అద్భుతము, ఆశ్చర్యకార్యము అని ఎప్పుడు అంటామంటే పరిశుద్ధాత్మను జొప్పించేసుకొని అసాధ్యము సాధ్యపరిచినప్పుడు అది అద్భుతం అవుతుంది, అది ఆశ్చర్యం అవుతుంది. అట్లాంటి పరిశుద్ధాత్మ ద్వారా అద్భుత కార్యాలు 2026లో మనం అందరం చూడబోతున్నాం. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అవటం ఏంటి? వీరు నడిచే దారంతా కూడా ఆరిన నేల అవటం ఏంటి? ఈ వింత ఏంటి? ఎరికో గోడలు ఉన్నట్టుగా భూమిలోకి చొచ్చుకొని పోవటం ఏంటి? యోర్దాను నది యాజకులు వారి పాదాలు పెట్టగానే వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి? ఇవన్నీ ఏంటది? వాళ్ళకి ఇశ్రాయేలుకు వచ్చిన అడ్డులు అవన్నీ, ఇశ్రాయేలుకు వచ్చిన ఆటంకాలు అవన్నీ. వారు ఎదురు చూసినంతసేపు, భయపడుతున్నంతసేపు, దేవుని సమయం రానంతసేపు, పరిశుద్ధాత్మ కార్యం జరిగినంతసేపు వణికిపోతూ ఉన్నారు. వాటిని చూసి, ఆ ఆటంకాలు చూసి, ఆ అడ్డంకులను చూసి బొమ్మేలెత్తిపోతున్నారు, కలవరపడుతూ ఉన్నారు. అరే ఈ సముద్రం కలవదు కదా అసలు. మనం వెళ్ళాలంటే ఏదైనా దేవుడు చేస్తాడు, కానీ అసలు మార్గమే పడిపోయింది కదా. ఇది ఎర్ర సముద్రం కదా, ఇది కలదు కదా. ఇది మనందరికీ తెలిసిన పిచ్చోళ్ళ ప్రార్థన ఎట్లా చేస్తాం? కొన్నిసార్లు ఈ కార్యం జరగదు, ఇది అసాధ్యం అని తెలిసి ఏం చేస్తామో, ఇది జరగదు, ఇది పని ఆపేద్దాం, ఇది సంగతి మర్చిపోదాం అనుకుంటాం. దేవుని బిడ్డలు మనకి కాదు, మనకి అసాధ్యము, ఇది జరగలేదు అనుకున్నప్పుడే ఒక అడుగు ముందుకు వేసి ప్రార్థన చేయాలి. ఒక అడుగు ముందుకు వేసి ఒక ఆలోచన చేసి బైబిల్లోకి తొంగి చూచి మన దేవుడు చేసిన కార్యాలు ధ్యానం చేయాలి. సముద్రం ఇక కదలదు. అయితే వారి సమయంలో అది కదల. దేవుడు ఆజ్ఞాపించినది ఏమైపోయింది? అది మాయలు అయిపోయింది, మార్గము సరళం అయిపోయింది. ఇది అడ్డొచ్చింది అనుకుంటే ఎరుక కూడా అడ్డొచ్చింది. మళ్ళా ఒకదాని ఒకటి వస్తుంది. కనానికి వెళ్ళకుండా, పాలు ప్రవేశ దేశానికి వెళ్ళకుండా, వాగ్దానాన్ని పద్ధతించుకోకుండా ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో, ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో. అయితే వారి ప్రయాసంతో ఏది కూడా తొలగిపోలేదు. వారి కష్టముతో, వారి జ్ఞానముతో, వారి ఆలోచనతో
దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈ జకర్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో 4వ అధ్యాయం 6 నుంచి జకర్యా అనే ప్రవక్త ద్వారా జెరుబ్బయలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. జెరుబ్బయలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? జెరుబ్బయలు, ఇది శక్తి చేత నైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చెను. అయితే ఇక్కడ జెరుబ్బయలుతో నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను అని చెప్తున్నాడే, అది ఏ కార్యము అంటే వాళ్ళ ముందు ఆ కార్యం జరగడానికి మానవ ప్రయత్నం చేసినా ప్రయాసపడినా వ్యర్థం, నిరుత్సాహం అవుతుంది. అంత ఆ కార్యం చేయడానికి వాళ్ళు ధైర్యం కూడా చేయలేరు కనీసం. అప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ కార్యం కూడా ఎదురు చూసి, ఆ సంగతి కూడా మర్చిపోయే స్థితి వచ్చేసింది. ఏమిటి ఆ సంగతి అని అంటే, రెండవసారి దేవుని మందిరాన్ని పునర్నిర్మించేటువంటి విషయము. రెండవసారి దేవుని మందిరాన్ని పునరుద్ధరించేటువంటి విషయము. రీబిల్డ్, రీకన్స్ట్రక్షన్, తిరిగి మందిరము నిర్మించబడాలి. ఏ మందిరము? మొట్టమొదటిసారి సొలొమోను చేత దేవుడు యెరూషలేములో మందిరాన్ని కట్టించాడు అంగరంగ వైభవంగా. అయితే దాని తర్వాత ఏమి జరిగింది అనంటే, ఒక రాజు చేత దేవుడే ఇశ్రాయేలు అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి దానిని నాశనం చేయడానికి అప్పగించేశాడు. మందిరం అంతా కూలద్రోయబడింది, కాల్చివేయబడింది. మందిరంలో ఉన్న ఆ దేవునికి సంబంధించినటువంటి ఉపకరణములన్నీ కూడా దొంగిలించబడ్డాయి. అయితే ఏం జరిగింది ఆ సమయంలో? ఆ రాజు మనుషులందరినీ, అప్పుడున్నటువంటి యూదులందరినీ చెరపట్టుకొని తన దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే వాగ్దానం చేశాడు దేవుడు. యిర్మీయా ద్వారా వాగ్దానం చేశాడు. పడగొట్టబడుతుంది వాగ్దానం చేశాడు. పడగొట్టబడినది, కాల్చివేయబడినది ఒక దినాన ఒక రాజు సమక్షంలో, ఒక రాజుని ప్రేరేపించడం ద్వారా మరలా ఈ మందిరం నేను కట్టిస్తాను అని చెప్పబడిన సంగతి. అయితే ఆ సమయం వచ్చేసింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే ఎవరితో మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా. చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటారు. ఎప్పుడో మనతో చెప్పినటువంటి మాటలు, వాగ్దానాలు సమయం వచ్చినప్పుడు దేవుడే తన సేవకుల ద్వారా, దేవుడే దర్శనముల ద్వారా, దేవుడే కళల ద్వారా, దేవుడే తన వాక్యము ద్వారా దర్శించి ఇదిగో నేను చేయబోతున్నాను అని ప్రత్యక్షమై మేల్కొల్పి మరీ మాట్లాడటం జరుగుతుంది. అట్లాగే అయితే అప్పటికే మందిరం పడగొట్టబడి 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు కాల్చివేయబడినటువంటి మందిరము కట్టాలి అంటే ఎంత ధనము కావాలి, ఎంత ప్రయాస, ఎంత సపోర్ట్ కావాలి. వీళ్ళమ్మ చాలా ఉన్నారు. అసలు మందిరం కట్టాలంటే ఎన్ని ఏం కావాలి? అది ఏమంటారు వాళ్ళ అధికారులు, పర్మిషన్స్ కావాలి. ముఖ్యంగా సొమ్ము కావాలి. అసలు సాధ్యమని 70 సంవత్సరాల తర్వాత. అయితే సడన్గా దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, జెరుబ్బయలు నీవు అలాగే నీతో పాటు మరి కొందరు కలిసి నేను రెండవసారి కట్టాలని చెప్పిన మందిరం మీరు కట్టాలి. అది కట్టుటకు పని ఆరంభించాలి. అది కట్టుటకు మీరు పూనుకోవాలి. బయలుదేరండి, సిద్ధపడండి అని మాట్లాడుతున్నాడు. ఆ సంగతిని హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం
చదివి వినిపించాలనుకున్నాను. చదువుతూ ఉండగా దేవుడు మన హృదయాలు తాకబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హగ్గయి 2వ అధ్యాయము 1-9. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లను, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎత్తిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎద్దులని పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞయించినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యంలో అధిపతి యెహోవాకు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు. ఎవరు మీ మధ్యలో ఉన్నారని భయపడవద్దు. రాజు ఉన్నారని కాదు, సంపద ఉందని కాదు, ఏమేమో ఉన్నాయని కాదు, లేదా మీ దగ్గర ఏమి లేదని భయపడవద్దు. అసలు మీ ఎదుట ఏమో ఆటంకాలు మీరు భయపడవద్దు. మీ ఎదుట మీకు అసాధ్యం లేదని భయపడవద్దు. మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది కనుక భయపడదు. మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది కనుక భయపడదు. ఎప్పుడైతే మనం భయపడే సిచ్యువేషన్స్ ఇంకా నా వల్ల కాదు అది మాట, ఇది శక్తి చేతులైన బలము చేతులైన అంటే అసలు మనం ప్రయాసపడిన కాదు. సార్లు మన ప్రమేయంతో జరగమని తెలిసినా కూడా కష్టపడుతూ ఉంటాం. మన ప్రయాస వల్ల, మన జ్ఞానం చేత, మన ఆలోచించేది కాదు, మనం ఎంత శక్తివంతంగా పనిచేసింది కాదని తెలిసినప్పుడు కూడా మనం కష్టపడుతున్నాం కనుక అయితేనే ఒక ఆలోచన వస్తుంది. కానీ కొన్ని మన శక్తి చేత, మన బలం చేత, మన ఆలోచన చేత, మన జ్ఞానం చేత కావు. ఎందుకు కావాలంటే దేవుడు ఆ కార్యాన్ని తన ఆత్మ ద్వారా స్వరూపంగా నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఉద్దేశించాడు కాబట్టి, నిర్ణయించాడు కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలి. అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు. మరియు ఇది జాగ్రత్తగా ఉండండి. సైన్యంలో అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలని కంపింపచేయుదును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యమునకు అధిపత్యము యెహోవా వాక్కు. 9వ వచనం, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యమునకు అధిపత్యము యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ, జాగ్రత్తగా, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యమునకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. ఇదే సైన్యమునకు అధిపతి యెహోవా. దేవుడు తన ఆత్మ ద్వారా ఎటువంటి మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాడు, ఎటువంటి మహిమతో నింపాలనుకుంటున్నాడు. మొదట సొలొమోను చేత కట్టబడినటువంటి మందిరము పైకి చూడటానికి ఆడంబరంగా ఉండేది. బంగారంతో కట్టబడింది, వెండితో కట్టబడింది, శ్రేష్టమైన విలువైన ఆభరణాలతో కట్టబడింది. అయినప్పటికీ శత్రువులు దాన్ని కూలద్రోసేశారు, కాల్చి వేసేశారు. అయితే సొలొమోను ద్వారా కట్టబడిన మందిరము మనము
తన ఆలోచన ప్రకారం అనుకున్నాడు. ఏదో జరిగిపోయింది. 70 సంవత్సరాల తర్వాత, ఇంత ఆలస్యం తర్వాత, ఇంత జాప్యం తర్వాత, ఇంత ప్రతికూలమైన పరిస్థితుల తర్వాత అసలు ఎవరు మరలా మందిరం కట్టాలి ముందుకు రాగలరు? శ్రమలో ఉన్నవారు, ఒక పక్క జనాలు ఇస్తుంటే, శ్రమ పడుతుంటే, ఎవరన్నా పరిచయం మందిరం కొరకండి ఎవరు వస్తారు? 70 సంవత్సరాల చరిత్ర మళ్ళా రావాలంటే ఎవరు రాగలరు? అయితే దేవుడు తన జ్ఞాపకంలో ఉంచిన తాను చేయాలనుకున్నది దేవుడు చేయిస్తాడంతే. నేను సొలొమోను కట్టిన మందిరం మీద, అప్పట్లో ఉన్న నా జనాంగం మీద నా మహిమను ఉంచుదాం అనుకున్నాను, కానీ వారి క్రియల వలన నేను దాన్ని ఆపివేశాను అని వారిని శిక్షించడానికి చెరకు 70 సంవత్సరాలు టైం తీసుకున్నాడు దేవుడు. అంత ఆలస్యం చేశాడు, అంత శ్రమలు పడేటట్టుగా దేవుడు అనుమతించాడు. అయితే శ్రమలన్నీ మర్చిపోయేటట్టుగా, చెరంతా మర్చిపోయేటట్టుగా, ఆలస్యమంతా కూడా అద్భుతంగా మార్చబడేటట్టుగా, కదలిని ఖండించబడేటట్టుగా దేవుడు కడవరి మందిర మహిమతో నింపాలనుకున్నాడు. కాబట్టి తన ఆత్మకాల మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. కట్టబోయేటువంటి వారిని స్పెసిఫిక్ గా ఆయన సెలెక్ట్ చేసుకుని మరి వారిని మొదట తన ఆత్మతో అభిషేకించి, ధైర్యపరిచి, అన్ని సంగతులు తెలియజేసి వారిని పని చేయడానికి పురుకొల్పిన తర్వాత దేవుడు ఆ అన్య జనులను సైతము ప్రేరేపించాడు వస్తువుల కొరకు. అలాగే అక్కడ యూదా ప్రజలను కూడా ప్రేరేపించాడు. వీటన్నిటికంటే ముఖ్యమైన అభిషేక కార్యము, ఆత్మ కార్యము, ఆత్మదేవుడు చేసేది ఏంటంటే అన్య రాజైన కోరేషును రేపాడు. హల్లెలూయా. ఎవరు ఆ రాజు? అసలు అన్యుడు. ఒక రాజు కూర్చోబెట్టడానికి దేవుడు అప్పగిస్తే, ఒక నెబుకద్నెజరు ఒక అన్య రాజు మొట్టమొదటి మందిరం కూర్చోబెట్టడానికి దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు క్రియలను బట్టి ఇశ్రాయేలు మొరపెడుతున్నప్పుడు, ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న కాలం, ఇశ్రాయేలు శ్రమ తీరే టైం వచ్చినప్పుడు దేవుడు రెస్టోరేషన్, వారి పరిస్థితిని మరలా తిరిగి కట్టబోతున్నాడని తెలిసినప్పుడు కోల్పోయిందంతా కూడా తిరిగి వారికి అనుగ్రహించాలన్న ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే రాజునే ప్రేరేపించాడు. దేవుడు తన ఆత్మకార్యం మన మధ్యలో చేయాలనుకున్నప్పుడు, మన కుటుంబంలో, మన సంఘములో, మన జీవితాల్లో చేయాలనుకున్నప్పుడు మనం అల్పులమే కావచ్చు, మనకెవరు పిలిచినా సపోర్ట్ చేయడానికి రాకపోవచ్చు. దేవుడు ఆ పని జరగటం కొరకు ఒక అధికారి అవసరం అనుకో, ఒక రాజు అవసరం అనుకో, ఒక పొలిటికల్ లీడర్ అవసరం అనుకో, దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? వాళ్ళని ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళని ప్రేరేపిస్తాడు, వాళ్ళని బలవంతం చేస్తాడు. పని ముగించిందాక వారిని ఒత్తిడి చేస్తాడో తెలుస్తున్నాము. అది ఆత్మ కార్యం. అందుకే జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళంతా మా వల్ల ఏమైందయ్యా, మేమిద్దరం పని కొనుక్కుంటే ప్రారంభిస్తే పని ఎట్లా అయింది అనుకుంటూ ఉన్న సందర్భంలో ఆలోచనలు వస్తాయేమని అంటున్నాడు. మీరు కాదు, మీ మధ్యలో నా ఆత్మ ఉంది, ఇది నా ఆత్మ కార్యము. ఎందుకు ఆత్మ కార్యం అంటున్నాడంటే మునుపటి మందిరం మహిమ కంటే కడవరి మందిర మహిమ, అంత్యకాలంలో కుమ్మరించబడే అభిషేకముతో నింపబడిన మహిమ, దేవుని ప్రత్యక్షంగా చూడగలిగి తెలుసుకోదగినటువంటి మహిమ నేను ఇప్పుడు నీ ద్వారా కట్టబోతున్నటువంటి మందిరం మీద నింపబోతున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ అవసరము. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలు నేను చేస్తాను అని వారిని ధైర్యపరిచారు. ఇంకా మనము 2వ అధ్యాయం 20 నుంచి 23 చూస్తే, అదే హగ్గయి 2వ అధ్యాయము 20 నుంచి 23 కూడా మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అక్కడ రాయబడినటువంటి మాట, మరొక మాట, దేవుడు వీరితో మాట్లాడిన వెంటనే ఏమి చేశారు? దేవుడు వీరితో మాట్లాడిన వెంటనే దేవుడి ఆత్మే మన మధ్యలో ఉన్నప్పుడు
దేవుడు చెప్పినది ఎందుకు ఇక జాబు చేయాలి, ఎందుకు మనం ఆగాలి, ఎందుకు మనం భయపడాలి అని వాళ్ళని వారు ధైర్యం తెచ్చుకొని చేసిన కార్యం చూడండి. అది కదా దేవుని బిడ్డల యొక్క నిశ్చయత, అది కదా దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి పని. ఇక్కడ చూడండి 20-23. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా అబీమేలెకు ప్రత్యక్షమై సెలవిచ్చినట్లుగా యూదా దేశపు అధికారి జెరుబ్బయెలుతో ఇట్లనెను, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. ఫస్ట్ నేను 1వ అధ్యాయము 12-15, ఇది నేను తర్వాత చదువుతాను. దీని తర్వాత ఒక ఆర్డర్లో ఉంటుంది. అక్కడ ఈ 1:12-15 ఫస్ట్ చదువుతాను. వీళ్ళు దేవుడిని దర్శించిన తర్వాత, ఆ ధైర్యపరిచిన తర్వాత, వీరి మనస్సులో కలిగినటువంటి ఆలోచన వీళ్ళు ఏం చేశారు అనేది మనం చూస్తే చూడండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయెలు యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకులకు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్తను హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యొక్క భయభక్తులు పొంది, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి దేవుడు ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. ఒక ప్రవక్తని దేవుడు ఎలా సంబోధిస్తున్నాడు. హగ్గయి అంట ప్రవక్త బదులు దూత, యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తలు బట్టి చెడ్డకు ప్రకటించినదేమనగా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశ పరికారము షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయెలు యొక్క మనస్సును, ఆ యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యొక్క 2వ సంవత్సరం 24వ దినమున సైన్యాధిపతి యెహోవా తమ దేవుని మందిరము పరిచయ మొదలుపెట్టిరి. దేవుడు చెప్పగానే దేవుడికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు జెరుబ్బయెలు ఎవరు అసలు? నీతో నా ఆత్మ ఉంది, నీ జీవితంలో నేను ఆత్మకార్యం చేయబోతున్నా, నీ ద్వారా నేను ఆత్మకార్యం చేయబోతున్నాను అంటున్నాడే. జెరుబ్బయెలు యొక్క ప్రత్యేకత ఏంటి? జెరుబ్బయెలు ప్రత్యక్షమయ్యి ఈ 2వ మందిరం కట్టాల్సిన బాధ్యతను అతను బుధ స్కంధాలను ఎందుకు పెడుతున్నాడు? దేవుని దృష్టికి అతను ఎటువంటి వ్యక్తి, ఆ పని చేయడానికి అతను ఎందుకు చూజ్ చేసుకున్నాడు అని అంటే, అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అతను దేవుని దృష్టికి ఎట్లాంటి వాడు, అతను ఎవరు? ఈ హగ్గయి 2వ అధ్యాయం 20-23 రాయబడినది. అధికారికి జెరుబ్బయెలు ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేయుదును, అన్య జనుల రాజ్యములను కలిగిన బలమును నాశనము చేయుదును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేయుదును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత కూలుదును. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయెలు. ఎవరు ఈ జెరుబ్బయెలు? దేవుని సేవకుడు. అలాగే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రముగా చేతును. ఇదే సైన్యుల అధిపతి యెహోవా. దేవుడు ఉట్టి మాట్లాడేసేసి ఏదైనా కొద్దిగా అర్థమైనట్టుగా చెప్పట్లా. ఒక పని చెప్పిన తర్వాత దేవుడు దైవ సంబంధమైన అధికారం ఎలా అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇస్తున్నాడో చెప్తున్నాడు. ఎందుకు? జెరుబ్బయెలు దేవుని సేవకుడు అనగానే ఇంకా స్వార్థం ప్రకటించిన వాడే, పరిచయం చేసిన వాళ్ళే అని మాత్రం అనుకోగలకండి, పొరపాటు పడగలకండి. సేవకులు అంటే ఆయన పిలుపులో రాజుగా పిలువబడిన సేవకులే. అందుకని దావీదుని ఆదరిస్తాడు ఎక్కువ. దేవుడు నా సేవకుడైన దావీదు, అతనేమన్నా పరిచయం చేయడానికి పిలువబడ్డాడా?
ఎప్పుడు గుర్తుంచుకోవాలన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ జెరుబ్బాబెలు